హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ద విలేజ్ ఫుడ్డీస్ బై మామాలు. చాలా రోజులు అవుతుంది కానీ ఫ్రెండ్స్ మిమ్మల్ని చూడక. సో ఈ రోజు నేను మోటో బ్లాగ్ చేస్తున్నా. భూపాలపల్లికి వెళ్తున్నాను. నేను అక్కడ పెళ్లి ఉంది ఫ్రెండ్స్. లెట్స్ గో. ఇదే ఫ్రెండ్స్ మ్యారేజ్ లొకేషన్, ఇలంది క్లబ్. బ్యూటిఫుల్ లొకేషన్. మ్యారేజ్ కూడా చాలా చాలా అద్భుతంగా జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి నేను రామప్ప టెంపుల్ కార్లో బయలుదేరిన ఫ్రెండ్స్. నేను నా మిత్రుడు రామప్ప టెంపుల్కి కార్లో వెళ్తున్నా ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ద విలేజ్ ఫుడ్డీస్ బై మామా అల్లుడు. చాలా ఇయర్స్ అవుతుంది కదా ఫ్రెండ్స్ మనం వీడియోలు చేయక. ఈరోజు నా మిత్రుడు సాయి ప్రసాద్తో రామప్ప చెరువు చూడడానికి వచ్చాం. ఇది అయిపోయాక మళ్ళీ రామప్ప టెంపుల్ దగ్గరికి వెళ్తాం ఫ్రెండ్స్. చూడండి ఈ అందమైన ప్రదేశం చూడండి. ఈ సమ్మర్లో బోటింగ్ కానీ చాలా అందమైన ప్రదేశం మనకి. చూడండి ఫ్రెండ్స్, మన రామప్ప చెరువు బ్యూటిఫుల్ లొకేషన్ ఫ్రెండ్స్. నేను బోట్లో వెళ్తున్నా ఫ్రెండ్స్. వెనుక ఫారెస్ట్ చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. చుట్టూ మొత్తం కూడా అడవి, మధ్యలో చెరువు ఫ్రెండ్స్. చాలా అద్భుతమైన ట్రిప్ ఇది. ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తోటి ఇక్కడికి వస్తే చాలా చాలా నేచర్ని ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ రామప్ప టెంపుల్కి వచ్చాము ఫ్రెండ్స్. ఇక్కడ అందమైన చారిత్రక కట్టడం చూడండి, చాలా అద్భుతమైన కట్టడం ఇది. ఇదే ఫ్రెండ్స్ మన రామప్ప టెంపుల్ చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. రామప్ప దేవాలయం ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం. ఇది తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ నగరానికి 220 కిలోమీటర్ల దూరంలో, కాకతీయ వంశీకుల రాజధాని అయిన వరంగల్ పట్టణానికి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో, ములుగు జిల్లా వెంకటపూర్ మండలంలోని పాలంపేట అనే గ్రామం దగ్గర ఉంది. దీన్ని రామలింగేశ్వర దేవాలయం అని కూడా వ్యవహరిస్తారు ఫ్రెండ్స్. దేవుడి పేరు మీదుగా కాకుండా ప్రధాన శిల్పి పేరు మీదుగా ఆలయం ఉండటం దీని ప్రత్యేకత. ఇది చాలా ప్రాముఖ్యత గల దేవాలయం. ప్రాచీన కట్టడమైన రామప్పకు వారసత్వ యోధ గుర్తింపునకు ముఖ్యంగా 3 అంశాలను ఆధారంగా చేసుకొని కేంద్ర ప్రభుత్వం యునెస్కోకు నామినేట్ చేసింది. అవి ఇసుకపై ఆలయాన్ని నిర్మించడం, నీటిపై తేలియాడే ఇటుకలతో గోపుర నిర్మాణంలో వాడిన రాళ్ళు నేనికి రంగు కోల్పోకపోవడం. ప్రపంచ వ్యాప్తంగా 255 కట్టడాలు యునెస్కో వారసత్వ హోదా గుర్తింపు కోసం పోటీపడ్డాయి. 2021 జూలై 25న రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా దక్కింది. మిస్ వరల్డ్ పోటీలు మన హైదరాబాద్లో జరుగుతుంది కాబట్టి మే 14వ తారీఖున మన రామప్ప టెంపుల్కి మిస్ వరల్డ్ సంబంధించిన అందమైన అమ్మాయిలందరూ కూడా ఈ చారిత్రకమైన కట్టడం చూడడానికి సందర్శిస్తారు ఫ్రెండ్స్. చాలా అద్భుతమైన కట్టడం ఇది, చూడండి ఎంత బాగుందో.
మీరు చూస్తున్నారు ద విలేజ్ ఫుడీస్ బై మామ అల్లుడు. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.